హలో సార్ నమస్తే సార్ రెడ్డి గారు. ఎవరండి? నేను సార్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాల్ చేస్తున్నాను సార్, విజయవాడ నుంచి. నా పేరు నారాయణ సార్. చెప్పండి సార్. సార్ మన ఉంగుటూరు మండలం కదా, గన్నవరం నియోజకవర్గం. అవునండి. మన ఈ ఉంగుటూరు మండలంలో మండల స్థాయిలో అంటే మన పార్టీ నాయకులు ఏమన్నా అసంతృప్తి ఉన్నా సార్, లేదంటే అంతా కలిసి పనిచేస్తున్నారు? అంటే ఎంపీ గారు వచ్చారు కదా ఇటు మన పార్టీ సైడ్, అంటే అందరూ మన పార్టీ వాళ్ళు అలాగే టీడీపీ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా, లేదంటే ఏమైనా సమస్య ఉంది అక్కడ? టీడీపీ వాళ్ళు ఏమో వైసీపీలో వచ్చారండి. వైసీపీ మొత్తం టీడీపీలోకి వెళ్ళిపోదాం ఆలోచన చేస్తున్నారు సార్. అర్థం కదా సార్ ఏంటి? టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఇది మెయిన్ నాయకులు అని అనుకుంటారు. టీడీపీలో గ్రామాల్లో 4-5 టీడీపీ నాయకులు ఉంటారు అనుకోండి. ఆ 4-5 ఏమో వైసీపీలోకి వచ్చారు. ఓకే. ఓకే, ఇక్కడ వైసీపీలో పాత వైసీపీలో మొత్తం వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా టీడీపీకి ఓటేద్దాం, టీడీపీకి వెళ్ళిపోదాం ఆలోచన చేస్తున్నారు సార్. ఏం సార్ అలా సమస్య? ఏమంటే మీరు మీరు ఏ పొజిషన్ లో ఏ ఆఫీస్ లో ఎంత ర్యాంక్ లో ఉన్నారు తెలియదు కానీ శంకర్ నాకు ఇచ్చేసాడు. మామూలుగా నాకు ఇలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు 23 మందిని తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏం అవసరమై తీసుకుంటున్నాడు ఇప్పుడు? ఏ మాత్రం అన్న నిజంగా నేను ఇంకా నాకు బూతులు రావట్లా. బూతులు మామూలుగా రక్తం ఉడుకుతుంది చూస్తుంటే, మిమ్మల్ని చూస్తుంటే. సార్ మీకు ఏ పోస్ట్ నాకు తెలియదు కానీ అసలు ఎంత నరకం అనిపిస్తున్నారు తెలుసా? గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ మొత్తం నరకం అనిపిస్తున్నారు. ఎంత నరకం అంటే కూర్చుని నరకం కాదు. ఎవడో మా ఊళ్ళో ఒకడో ఇద్దరు నాయకులు వెళ్తారు, కేడర్ అంతా వెళ్ళిపోయిద్ది. వెళ్ళగా ఎందుకు వెళ్ళిద్ది? ఇప్పుడు మళ్ళీ పెత్తనం మొత్తం టీడీపీ పెత్తనం చేస్తున్నారు. ఇదేనా మీకు మాకు ఇచ్చింది? 10 సంవత్సరాల జెండా భుజాలు అరిగి మోసాం మేమంతా. కడుపు మండిపోతుందండి అసలు. ఒక్కడన్నా సరే ఏది అందరూ సన్నాయిస్తనంగా ఎవరు టీడీపీ వాళ్ళు 4-5 వైసీపీ నాయకులు కొని ఇవాళ దాంట్లో జాయిన్ చేసుకుని మమ్మల్ని ఇవాళ కేసులు పెడతాను రెడీగా ఉన్నారు. మొన్న మీకు అసలు ఏం జరుగుతుంది సార్? అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఉందా మీ దగ్గర? ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ ఉందా? మన దుట్టా రామచంద్రరావు గారిని, వెంకటరావు గారిని అమ్మనాబూరిని పెట్టారు మన పోలీస్ స్టేషన్ దగ్గర. కనీసం ఆ గ్రౌండ్ రిపోర్ట్ తెచ్చుకున్నాం. ఏం జరుగుతుంది గన్నవరం నియోజకవర్గంలో ఒక ఐడియా ఉందా మీకేమన్నా? 10 ఏళ్ళు జెండా పోసిన నాయకులు నా వరద కొడుతున్నారు. తీర్థ సంఘం పక్కన పెట్టి కొడుతున్నారు. ఇప్పటివరకు కనీసం ఈ 2-3 నెలలు పట్టిస్తున్నారు ఈ పార్టీని. నా మీద 3 కేసులు ఉన్నాయి. నేనేం ఏ మొహం పెట్టుకుని వెళ్ళి నేను పార్టీలో జాయిన్ అవ్వాలి? నేను నాకు రిలయన్స్ కేసు ఉంది తెలుసా? మీకు రిలయన్స్ కేసు తెలుసా? మీరు ఈ పార్టీ పెట్టక ముందు రిలయన్స్ కేసులో ఉన్నా. నేను నా నాన్నగారు సాగుకొట్టింది అంటే రిలయన్స్ కేసు. నేను 7 సంవత్సరాలు వాయిదాలు తిరిగా నేను. ఇప్పుడు రియల్ గా నాకు 2 years కిందట 2 కేసులు పెట్టారు. ఎలక్షన్ రోజు ఎవరిని కొట్టామని చెప్పేసి కేసు పెట్టారు. ఇవాళ మేము కేసులు అన్ని తిరుగుతానంటే మీరు ఏ రకంగా మమ్మల్ని తీసుకొచ్చి కలుపుతారు మీరు? ఎన్ని బాధలోనే తెలుసా? రండి, మాది తేలపురూరు గ్రామం, 7,800 ఓటింగు. దాంట్లో వైసీపీకి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవడన్నా 10 మంది ఓట్లు వేయమని చెప్పండి. వన్ సైడ్ వేస్తాం ఎవరికైనా ఎదురేస్తాం. నరకం చూపించారు. ఒకటి కాదు 5,000 కేసులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. మీకు తెలుసా సంగతే? ఢిల్లీని ఢీ కొట్టామన్నారు. ఏంటంటే మీరు కొట్టిన ఢిల్లీని ఢీ కొట్టింది మా మనస్తత్వాలకు మీ పని లేదా? ఏమండి మీరు నేను ఒకటి చెప్తేనండి ఏం చేయగలుగుతాం మీరు చెప్పండి? సార్ మీ ఆవేదన నాకు అర్థమైంది సార్. వాస్తవంగా అయితే అర్థమైంది సార్. పక్కాగా నేను రిపోర్ట్ పెడతానండి. షూర్గా పెడతాను సార్. ఎప్పుడు పెడతాను? పెట్టండి. షూర్గా పెడతాను సార్. మీ ర్యాంక్ ఏంటి సార్ ఆఫీస్ లో? సార్ నేను వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ సెంట్రల్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. పొలిటికల్ అనలిస్ట్ అండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.